నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్. కలెక్టరేట్లో భాగ్యరెడ్డి వర్మ 136 జయంతి వేడుకల్లో. నిర్మల్లో విరబూసిన మే పుష్పం. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్మండల్ న్యూవెల్వల్, బొప్పారం, నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాడిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజేష్ సాంగ్వాన్తో కలిసి సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రతినిధి మాట్లాడుతూ రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలో లోడ్ చేయించి రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా సివిల్ సప్లై అధికారిని సందిత, డిఏడో విజయలక్ష్మి, డిఎం శ్రీకళ, వ్యవసాయ శాఖ రంజీ ప్రసాద్, ఏడీ మార్కెటింగ్ అశ్వాక్, డీసీఓ నర్సయ్య, తహసీల్దార్ సంతోష్, ఎంపీడో గజానంద్, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జిగా పదవి బాధ్యతలు స్వీకరించిన జి రాధికకు జూనియర్ సివిల్ జడ్జి ఆర్ అజయ్ కుమార్, నిర్మల్ జిల్లా బార్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి సభ్యులతో కలిసి కోటౌన్లో సన్మానం చేశారు. ఈ కార్యంలో నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కవిత, ఓస మహేందర్, నర్సారెడ్డి, వంశీ, అర్చన, సీనియర్ నాయకులు శుభకరణ్, గోవర్ధన్, రాజశేఖర్, రాజలింగం, అశోక్, న్యాయవాదులు పాల్గొన్నారు. దళితుల అభివృద్ధికి విశేష కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 136 జయంతి వేడుకలను బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎస్జీఓ రాజేశ్వర్ గౌడ్ పూలమాల నివాళులర్పించారు. కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిలకు బుధవారం ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఇందులో ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ రవికిషన్ గౌడ్, ఆలయ చైర్మన్ మహేష్, ధర్మకర్త ఏడు ప్రీతం రెడ్డి, పూదర్ శివకుమార్, గుమ్ముల నర్సయ్య, దమ్మ మహేష్ తదితరులు ఉన్నారు. చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినట్లు ఉపాధ్యాయులు నర్సయ్య, లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తమ పాఠశాలతో పిల్లలు చేర్పించాలని ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. గజపల్లి నర్సయ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. రాజాబహదూర్ వెంకట్రామరెడ్డి సొసైటీ రెడ్డి సంఘం సర్వసభ సమావేశం ఈ నెల 29 రెడ్డి ఫంక్షన్లో జరుగుతుందని అధ్యక్షుడు నల్ల ఇంద్రగడ్డ తెలిపారు. బుధవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు. సంఘాభివృద్ధి, సేవా కార్యక్రమాలు రూపొందించినట్టు తెలిపారు. ఈరోజు రాజబహదూర్ వెంకట్రామరెడ్డి సొసైటీ రెడ్డి సంఘం యొక్క కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాకున్నటువంటి ఫంక్షన్ హాల్, రెడ్డి ఫంక్షన్ హాల్ యొక్క మరమ్మతులు కానీ తదితర కార్యక్రమాలు చర్చించడం జరిగింది. తదుపరి సర్వసభ్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా తేదీ నిర్ణయం చేసుకొని ఈ నెల 29వ తేదీ బుధవారం రోజు సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సర్వసభ్య సమావేశం కూడా ప్రతి ఒక్క సభ్యుడు కూడా హాజరు కావాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మే నెలలో ప్రకృతిని అలరించే మే పుష్పం నిర్మల్ జిల్లా కేంద్రంలో వికసించింది. ఈ ఏడాదిలో ఒక్కసారి వికసించే ఈ పుష్పం ప్రకృతి పిల్లలను ఆకట్టుకుంది. ఫుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే పేరుతో అరుదైన ఈ జాతి పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. స్థానిక వివేక్నగర్లో ఆదుమూల మమతా శ్రేయ నివాసంలోని పెరట్లో ఈ పుష్పం బుధవారం వికసించింది. దీన్ని ఆసక్తిగా తిలకించారు. సంవత్సరానికి ఒకసారి మాత్రం పూసే మే పుష్పాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు వచ్చి సెల్ఫీలు దిగారు.
నిర్మల్పట్లోని ఈద్గాం కాలేజీకి చెందిన ధ్యాయ సులోచన సోమేశ్ల కుమారుడు అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు వెండి పతకాలు సాధించారు. గోవాలో జరిగిన గోవా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో పున్సే కుర్లీ పోటీలో ప్రతిభ కనబరిచాడు. పోటీలో ఉత్తరప్రదేశ్ కనబరిచిన రాష్ట్రంపై నిలబెట్టిన అక్షయ్ని పట్నానికి చెందిన పలువురు అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. నిన్నటి వరకు ఎండలతో సతమతమైన ప్రజలు భారీ గాలులతో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేశారు. పంటలు కోతకు రావడం, కొనుగోలు కేంద్రాలు వరదన చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు బాగలవాడకు చెందిన రావుల జగన్, లక్కాకుల సురేష్లు రక్తాన్నిచ్చి ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఆడప నవీన్, నరేష్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం బస్టాండ్లో మహిళల రక్షణపై షీటీ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఏదైనా ఆపద సంపాదిస్తే షీటీకి సమాచారం అందించాలని కోరారు. డైల్ 100కు సంపాదించాలని సూచించారు. ఇందులో పోలీసు సిబ్బంది రమాదేవి, రాధిక, జె రమాదేవి ఉన్నారు. లోకసభ ఎన్నికల విధులు నిర్వహించిన సెక్టర్ అధికారులకు, ఆపై ఉన్నతాధికారులకు వారి ఒక నెల మూల వేతనాన్ని ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఇవ్వాలని PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వత సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆడగారి సాయన్న, జిల్లా ఎన్నికల వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చక్ల రాజప్రసాద్, ఒడ్నాల రవిరాజ్, పర్వార్ శంకర్, సరికొండ శ్రీనివాస్, ఆడ సూరసింగ్, మోహన్, సురేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. వరి ధాన్యానికి క్వింటల్ 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం సన్నబడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడానికి ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రకటన చేయడం రైతులు మోసం చేయడమని మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు చంద్ర సాయి కిరణ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను దుమ్మలో తొక్కుతుంది. రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా దాటివేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వరి ధాన్యంకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోగానే సన్నపోట్లకే 500 బోనస్ అని చెప్పి ప్రకటించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులందరికీ ప్రయోజనం కలిగే విధంగా వరి ధాన్యం మొత్తానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతు బంధు పథకానికి వచ్చేసి 15,000 రూపాయలు రైతు బంధు పథకం కింద చెల్లిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా, ఏ రోజు అమలు చేస్తామని చెప్పకుండా ఉండడాన్ని, మిగతా హామీలను అమలు చేయడంలో ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి చెప్పకుండా ఉండడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఏదైనా ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా PI2 తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వత సత్యనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రం TNG భవన్లో ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మెలో పాల్గొని మార్గదర్శనం చేశారు. 317 జీవో తదితర అంశాలు ఉపాధ్యాయ సంస్థలు లేవనెత్తారు. వాటి పరిష్కారం కోసం ఉన్నతాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డి జిల్లా రాష్ట్ర ఉపాధ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆడగారి సాయన్న, చక్ల హరిప్రసాద్, సరికొండ శ్రీనివాస్, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్. కలెక్టరేట్లో భాగ్యరెడ్డి వర్మ 136 జయంతి వేడుకలు. నిర్మల్లో విరబూసిన మే పుష్పం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.